హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే ఖచ్చితంగా మనం యోనో అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఈ యోనో అప్లికేషన్ ద్వారా మనం చాలా సర్వీస్ యాక్సెస్ చేయవచ్చు, మన అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకమైన సర్వీస్ అయితే ఈ యాప్ ద్వారా మనం పొందవచ్చు. సో దీనితో పాటే మనం యోనో అప్లికేషన్ ద్వారానే ఐఆర్సిటిసి ట్రైన్ టికెట్ ని కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను మీకు యోనో అప్లికేషన్ ద్వారా ఐఆర్సిటిసి ట్రైన్ టికెట్ ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో పూర్తి పరహా స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో అన్నిటికన్నా ముందు మనం యోనో అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి యోనో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇంతకు ముందు మీరు యోనో అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నట్లయితే దీనిలో మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. లేదా మీరు మొదటిసారి యోనో అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్లయితే యోనో అప్లికేషన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో దానిపై నేను ఒక వీడియో అయితే చేశాను. సో దాని యొక్క లింక్ మీకు పైన ఈ బటన్ లో, అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. అక్కడి నుంచి చూసి మీరు యోనో అప్లికేషన్ లో రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. సో యోనో అప్లికేషన్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు యాప్ ఒక డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా రకమైన సర్వీసెస్ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో కింద చూస్తే మనకు ట్రైన్ టికెట్ యొక్క ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో మనం ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ట్రైన్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మనకు టికెట్ ని బుక్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫ్రమ్, అదే విధంగా టు అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనం ఏ స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నామో ఆ స్టేషన్ యొక్క పేరుని ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ స్టేషన్ కి ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేషన్ యొక్క పేరు టూ దగ్గర ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మీ స్టేషన్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు చాలా రకమైన స్టేషన్స్ యొక్క ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దానిలోంచి మనం స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేషన్ యొక్క పేరు ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఆ స్టేషన్ యొక్క పేరు అయితే కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు డేట్ యొక్క ఆప్షన్ ఉంటుంది. మనం ఏ డేట్ న ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ యొక్క ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకుని ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. స్లీపర్ క్లాస్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ఇలా చాలా రకమైన ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిలో మీరు ఏ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు కోటా అయితే ఉంటుంది. సో మనం ఏ కోటాలో ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ కోటాని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు జనరల్ కోటా, లేడీస్ కోటా, తత్కాల్ కోటా, ప్రీమియం తత్కాల్ కోటా, ఇక్కడ చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మీరు ఏ కోటాకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ లో మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ పై ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దీనిలో మీరు ఏ ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని ఇక్కడ కింద చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాలనుకుంటే, ఈ ట్రైన్ లో మీరు స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకుంటే ఆ స్లీపర్ క్లాస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు స్లీపర్ క్లాస్ లో అయితే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. దానితో పాటు ఆ స్లీపర్ క్లాస్ యొక్క టికెట్ యొక్క వాల్యూ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం బుక్ నౌ మీద క్లిక్ చేసుకోవాలి. బుక్ నౌ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఐఆర్సిటిసి యొక్క యూజర్ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ దగ్గర ఆల్రెడీ ఐఆర్సిటిసి సంబంధించిన యూజర్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదా మీరు ఇప్పటిదాకా ఐఆర్సిటిసి సంబంధించిన యూజర్ ఐడి, అదే విధంగా పాస్వర్డ్ ని రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే ఐఆర్సిటిసి యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో దానిపై కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. దాని యొక్క లింక్ కూడా మీకు పైన ఈ బటన్ లో, అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. అక్కడి నుంచి చూసి మీరు కేవలం 2 నిమిషాల్లో ఐఆర్సిటిసి సంబంధించిన యూజర్ ఐడిని, అదే విధంగా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ లో మనకు ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ చేయమని అడుగుతుంది. అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు, అదే విధంగా ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత జెండర్ ని, అదే విధంగా ఇక్కడ మనకు బెర్త్ యొక్క ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఏ బెర్త్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ బెర్త్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, అదే విధంగా సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ బెర్త్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ బెర్త్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేషనాలిటీలో ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం సేమ్ మీద క్లిక్ చేసుకోగానే ఒక ప్యాసింజర్ యాడ్ అయిపోతారు. వీళ్ళతో పాటు ఇంకా ప్యాసింజర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనదర్ ట్రావెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన నేమ్, ఏజ్, అదే విధంగా జెండర్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు ఎవరైనా పిల్లలు ట్రావెల్ చేస్తున్నట్లయితే యాడ్ ఇన్ఫెంట్ మీద క్లిక్ చేసుకుని ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మరో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి మన ట్రైన్ ని బుక్ చేసుకున్నామో ఆప్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ఆప్షన్ ఉంటుంది. సో మనం ఈ ఇన్సూరెన్స్ ని కావాలంటే ఎస్ అని సెట్ చేసుకోవాలి, లేదా నో అని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు బుకింగ్ ప్రిఫరెన్స్ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దానితో పాటు
టోటల్ ఫేర్ అంటే మన టికెట్ యొక్క వాల్యూ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత మనం మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక నోట్ అయితే చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సో ఇక్కడ మనకు పేమెంట్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. SBI అకౌంట్, అదే విధంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని. ఒకవేళ మనం SBI అకౌంట్ లో అమౌంట్ ఉంటే ఇక్కడ నుంచి మన పేనో మీద క్లిక్ చేసుకొని మన పేమెంట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. లేదా మన అకౌంట్ లో తక్కువ అమౌంట్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకొని పేనో మీద క్లిక్ చేసుకొని డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. అన్ని ఎంటర్ చేసుకొని మీ పేమెంట్ పూర్తి చేయగానే మీ టికెట్ అనేది సక్సెస్ఫుల్ గా బుక్ అయితే అయిపోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు SMS ద్వారా మీ ఫోన్ కి పంపడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇక్కడి నుంచే PDF ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం యోనో అప్లికేషన్ ద్వారా ట్రైన్ టికెట్ ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.